ఉల్లి రైతులందరికీ నమస్కారం. ఈరోజు తేదీ 19 జనవరి 2026. ఇది చలికాలం ఉల్లి పంట. ఈ పంటలో మనం ముఖ్యంగా ఏం చూస్తున్నాం అంటే చలి ఎక్కువ ఉండడం వల్ల ఈకలు అనేది రాలిపోతున్నాయి, కిందకు వడలిపోతున్నాయి. ఉల్లి పంట అనేది సరిగా రావట్లేదు. ఈ సమయంలో మనం ఏం చేసామంటే మన రైతుకి నాడుగోని లక్ష్మిరెడ్డి అన్నకి ఎంటెక్ అనేది సజెస్ట్ చేసాం. అన్న 2 సార్లు ఎంటెక్ వాడాడు. వేయక ముందు ఎలా ఉందో, వేసిన తర్వాత ఏం పని చేసిందో అన్న మాటల్లోనే విన్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సార్ కరెక్ట్ నెల 10 రోజులకి వేసినాం సార్. ఇది 14:35 ఎంటాక్ వేసినాం సార్. అప్పటి నుంచి గ్రోతింగ్ బాగా వచ్చింది సార్. ఇది ఈక అనేది పొండాక్ తెగులు అన్న కంట్రోల్ అయినా సార్. దిండు బలంగానే కాడ బాగా వచ్చింది సార్. మరి రెండోసారి వేసారు, అది వేసిన తర్వాత రిజల్ట్ బాగుందని. రెండోసారి మరి రెండో ట్రిప్ 15 రోజుల తర్వాత వేసినాం సార్. 15 రోజుల తర్వాత 3-15 తర్వాత మరి ఎంటాక్ వేసినాం సార్. మరి ఇంకా ఫుల్ గ్రోతింగ్ వచ్చింది సార్. మీకైతే తోట అంతా ఎక్కడ ఒక ఈక అయితే కింద పడలేదు కదా? బాగుంది సార్. రెండో ట్రిప్ వేసినప్పుడు కానీ బాగుంది సార్. తెగులు గీగులేం ఏం లేదు సార్. బాగుంది లేదు, పండాక్ తెగులు లేదు, ఈకలు అనేది ఎక్కడ కిందకు వాడలేదు, ఎక్కడా లేదు సార్. మొత్తం తోట అంతా ఈక్వల్. బాగుంది సార్. బాగుంది సార్. ఇంకో 10 మందికి చెప్తారా ఎంటెక్ వాడుకోమని? చెప్తాను సార్. మీరు 2 ఎకరాలు కలిపి 25 కేజీలు వాడారు కదా? ఎకరా 60 కేజీలకి 25 కేజీలు వాడారు సార్. ఎకరా 60 కేజీలు 2 సార్లు వేసినాం సార్. మొత్తం కలిపి 8,000 అయింది. 8,000 పెట్టచ్చా ఎరువుకి? పైన పెట్టచ్చు సార్. అట్లా పెన్ చేసింది ఇది. 8,000 పెట్టినా కూడా మంచి రిజల్ట్. ఇది రిజల్ట్ సూపర్ వచ్చింది సార్. అందుకనే నేను రెండో ట్రిప్ మైరే వేసినా సార్. రైతులందరికి చెప్తారు కానీ వాడుకోమని? ఖచ్చితంగా చెప్తాం సార్. ఖచ్చితంగా చెప్తాం. రైతులందరికీ చెప్పేది ముఖ్యంగా ఇదే. ఈ చలికాలంలో పంట చాలా ఒడిదుడుకు ఎదురవుతుంది. ముఖ్యంగా చలి ద్వారా పంటకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటెక్ అనే ఎరువు, దీంట్లో డిఎంపిపి సల్ఫర్ ప్లస్ నత్రజని ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే దీర్ఘకాలికంగా అంటే 30 రోజుల వరకు మనకు పంటకు కావాల్సిన పోషకాలు అందిస్తూనే ఉంటుంది. సో దాని ద్వారా మీరు మామూలుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తుంటారు కదా, దాని బదులు ఇలాంటి ఎంటెక్ అనే స్పెషల్ ఎరువు వేసుకుంటే కన్నా పక్క తోట అంటే ఇలా పచ్చగా 30 రోజుల వరకు తగ్గదు. ఎక్కడ పండాకు ఈగ రాదు, ఈగలు అనేవి రాలిపోవు.